తిరిగి వార్తలకు స్వాగతం. ఆక్రమించిన తమ శ్మశాన స్థలాన్ని విడిపించాలని కోవూరు తూర్పు అరుంధతివాడ ప్రజలు తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. గత 20 ఏళ్లుగా శ్మశాన స్థలాన్ని కొందరు ఆక్రమించి ఉన్నారని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మాదిగ అన్నారు. ఆక్రమించిన తమ శ్మశాన స్థలాన్ని విడిపించాలని కోవూరు తూర్పు అరుంధతివాడ ప్రజలు తహసీల్దార్ నరసింహులకు విజ్ఞప్తి చేశారు. గత 20 ఏళ్లుగా శ్మశాన స్థలాన్ని కొందరు ఆక్రమించి ఉన్నారని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, చిరంజీవి ఇతరులు పాల్గొన్నారు. గత 100 సంవత్సరాలకు పైగా తూర్పు అరుంధతివాడ గ్రామానికి సంబంధించినటువంటి శ్మశానం, దానికి ఆనుకుని పోలు మస్తాన్ రెడ్డి 20 సంవత్సరాల క్రితం కొంత పొలాన్ని కొని క్రమేణా కొంతగా శ్మశాన స్థలాన్ని కూడా ఆక్రమిస్తూ ఈ రోజుకి దాదాపు శ్మశానానికి పోయేదానికి దారి కూడా లేకుండా ఆక్రమించాడు. శ్మశానంలో ఉన్నటువంటి చెట్లు ఎప్పటి నుంచో గత దాదాపుగా 70-80 ఏళ్ళుగా ఉన్నటువంటి చెట్లని నరికివేయటం జరిగింది. దాన్ని ప్రశ్నించినందుకు మా గ్రామస్తుల్లో ఒకరైనటువంటి సుబ్రహ్మణ్యం గారిని చొక్కా పెట్టుకుని కులం పేరుతో దూషించారు. మా శ్మశానాన్ని కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దగదత్తి మండలం చెన్నూరు గ్రామంలో మైనర్ బాలికకు వివాహం చేస్తున్నారన్న సమాచారం అందుకున్న అధికారులు వివాహాన్ని అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి బాల్య వివాహం వల్ల కలిగే అనర్థాలను వివరించినట్లు సిడిపిఓ విజయలక్ష్మి తెలిపారు. దగదత్తి మండలం చెన్నూరు గ్రామంలో మైనర్ బాలికకు వివాహం చేస్తున్నారన్న సమాచారం అందుకున్న అధికారులు వివాహాన్ని అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి బాల్య వివాహం వల్ల కలిగే అనర్థాలను వివరించినట్లు సిడిపిఓ విజయలక్ష్మి తెలిపారు. బాలిక తల్లిదండ్రులు ఒప్పుకుంటే బాలికను చైల్డ్ హోంలో ఉంచి 18 సంవత్సరాలు నిండిన తర్వాత అప్పగిస్తామని ఆమె తెలిపారు. జిల్లా చైల్డ్ లైవ్ కోఆర్డినేటర్ అయ్యం మిశ్రా, అంగన్వాడీ సూపర్వైజర్ మాధవి, రఫీ ఇతరులు పాల్గొన్నారు. 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి, 21 సంవత్సరాల లోపు మగపిల్లలకి పెళ్లిళ్ళు చేస్తే అది బాల్య వివాహం అవుతుంది. ఇది చట్టరీత్యా నేరము. ఈ చెన్నూరు గ్రామంలో ఒక అమ్మాయికి 18 సంవత్సరాలు నిండకుండానే వివాహం జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పై అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈరోజు చెన్నూరు గ్రామాన్ని సందర్శించటము జరిగింది. వారు తల్లిదండ్రులు వెళ్ళిరారు, కానీ వాళ్ళకు కూడా సమాచారం అందించాము. వాళ్ళ బంధువులు అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. ఏ మండలంలో ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ కూడా మేము వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లిళ్ళు అనేటటువంటిది పోస్ట్ పోన్ చేయటం ఆపటము జరుగుతోంది. నెల్లూరుకు చెందిన సూక్ష్మ స్వర్ణ కళాకారుడు షేక్ ముసవీర్ మరోసారి తన కళా ప్రతిభను చాటుకున్నారు. జిల్లాకు రానున్న కొత్త కలెక్టర్ ముత్యాలరాజుకు స్వాగతం పలుకుతున్నట్లు ఉండే విధంగా కొత్త కలెక్టర్ పేరును బంగారు తీగతో రూపొందించారు. నెల్లూరుకు చెందిన సూక్ష్మ స్వర్ణ కళాకారుడు షేక్ ముసవీర్ మరోసారి తన కళా ప్రతిభను చాటుకున్నారు. 200 మిల్లీగ్రాముల బంగారంతో 1 సెంటీమీటర్ ఎత్తు, 1/2 సెంటీమీటర్ వెడల్పుతో కలెక్టర్ ముత్యాలరాజు అను పేరును తయారు చేశారు. పేరుకు ఇరువైపులా జాతీయ జెండాల నమూనాలను ఏర్పాటు చేశారు. ముసవ్వీర్ తన కళా ప్రతిభతో కొత్త కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి మన నెల్లూరు జిల్లాకి నూతన కలెక్టర్గా వస్తున్న ముత్యాలరాజు గారికి స్వర్ణంతో స్వాగతం పలుకుతూ ఈ యొక్క సూక్ష్మమైన నమూనా తయారు చేయటం జరిగింది. ఈ 200 మిల్లీగ్రాములు బంగారంతో ఈ సూక్ష్మ నమూనా తయారు చేశాను. దీంట్లో కలెక్టర్ ముత్యాలరాజు అనే పేరు రాసి ఈ పక్క ఆ పక్క జాతీయ జెండాలతో అమర్చాను. ఈ యొక్క లోగో తయారు చేసిన దానికి 1 రోజు సమయం పడింది. 200 మిల్లీ తూకం. చాలామంది పేదల సమస్యలతో ఉన్నారు. ఆ సమస్యలు కూడా తీరుస్తారని నమ్మకంతో ఉన్నాము. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరు రూరల్ మండలం నారాయణరెడ్డిపేటలో ఉన్న సత్యసాయి స్కూల్లో 10వ తరగతి చదివే విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస అభివృద్ధిపై హైదరాబాద్కు చెందిన పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ గంప నాగేశ్వరరావు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. చదువు నేర్పేది టీచర్లైతే సంస్కారం నేర్పేది మాత్రం తల్లిదండ్రులు అని స్పష్టం చేశారు. దేశంలోనే పిల్లలు ఉత్తములుగా రాణించారంటే టీచర్లతో పాటు తల్లిదండ్రులు మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఏ స్టేజ్లో ఎలా ఉండాలో పిల్లలకు పేరెంటింగ్ అంటే ఈ మధ్యలో నాకు భార్యాభర్తలు కనిపిస్తున్నారు కానీ తల్లిదండ్రులు కనిపించట్లేదండి. కారణం ఏంటంటే పేరెంటింగ్ అనేది చాలా గొప్పదండి. అంటే ఆ రకంగా చేయడం వల్ల మన విద్యార్థులను, మన పిల్లలను భావి భారత పౌరులుగా అంటే టాప్ మోస్ట్ పీపుల్గా తయారు చేయవచ్చు. దానికోసము ఇక్కడ టీచర్లు మారాలి, అక్కడ పేరెంట్స్ మారాలి, పిల్లలు ఎలాగో మారడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి, కొన్ని విషయాలు టెక్నిక్ చెప్తే అద్భుతంగా మారుతారు. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలుగుతీయాలన్న ఒక సదుద్దేశంతో జీల్ లీడర్షిప్ ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టింది సత్యసాయి. భవిష్యత్తులో కూడా విద్యార్థులు పోటీ పరీక్షల్లో ముందుండాలన్న ఉద్దేశంతో మంచి ఉపాధ్యాయులను తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో
విశిష్టమైనటువంటి వ్యక్తుల ద్వారా ఈ ప్రోగ్రాంని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ సుదేష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం మండలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణంలోని స్కూలు విద్యార్థులతో కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి నారాయణ, మేయర్ అబ్దుల్ అజీజ్లు మాట్లాడారు. విద్యార్థుల వివరాలను మంత్రి సురేష్ ప్రభుకు వెంకయ్యనాయుడు వివరించారు. మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, చదువుకుని మీరేం చేస్తారు తదితర సమాచారాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణాన్ని సురేష్ ప్రభుకు చూపించారు. నెల్లూరు చంద్రమౌళి నగర్ 9వ వీధి గణేష్ ఉత్సవ కమిటీ వారు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ వారు సహకారం అందించారు. నెల్లూరు చంద్రమౌళి నగర్ 9వ వీధి గణేష్ ఉత్సవ కమిటీ వారు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ వారు సహకారం అందజేశారు. గత 6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రభాకర్ అన్నారు. మేము గణేష్ ఉత్సవ కమిటీ స్వచ్ఛంద సేవా రక్తదానం కింద గత 6 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేస్తున్నాము. దీనికి రెడ్ క్రాస్ వాళ్ళ సహకారంతో మేము దాదాపు 50-60 మంది నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి క్యాంపుని మేము అరేంజ్ చేస్తున్నాము. ఇది మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న స్టూడెంట్స్కి, ఇక్కడికి ఇచ్చేసిన సిబ్బందికి మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. నాయుడుపేట ఎల్ఐసి రోడ్ వీధిలో ఓ ఇంట్లో చొరబడిన దొంగను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పచెప్పారు. నాయుడుపేట ఎల్ఐసి రోడ్డు వీధిలో ఓ ఇంట్లో చొరబడిన దొంగను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పచెప్పారు. ఇంట్లోకి ప్రవేశించిన దొంగను యజమాని, స్థానికులు పట్టుకున్నారు. పోలీసులు వచ్చి అతనిని స్టేషన్కు తరలించారు. ఏం పేరు నీ పేరు? వంశీకృష్ణ. ఎందుకు వచ్చావు? సార్ మా సురేంద్ర అన్న ఫుల్ అయిపోయి ఉన్నాను, నా గోల్ తట్టుకోలేక తీసుకొచ్చి వదిలిపెట్టేసి ఇదే నిలుమన్నట్టున్నాడు సార్. ఎవరా సురేంద్ర అన్న? నాయుడుపేటలో మా ఫ్రెండ్స్. ఏం చేస్తుంటావు? అన్న ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలో పద్మశ్రీ గ్యాస్ ఏజెన్సీలో వర్క్ చేసేవాడు. నువ్వేం చేస్తుంటావు? నేను కూడా పద్మశ్రీ గ్యాస్ ఏజెన్సీలో వర్క్ చేస్తూ ఉండేవాడిని నాయుడుపేటలో. నెల్లూరు జిల్లాలో వర్క్ చేస్తూ ఉండేవాడిని, యాదయ్యపాలెంలో వర్క్ చేస్తూ ఉండేవాడిని. పద్మశ్రీ గ్యాస్ ఏజెన్సీ మ్యాండేటరీ వర్క్. వింజమూరు మండలంలో ప్రజా సాధికార సర్వే సజావుగా కొనసాగుతోంది. తహసీల్దార్ శ్రీరాములు మండలంలో పలు ప్రాంతాల్లో పర్యటించి సమాచారం తెలుసుకుంటున్నారు. వింజమూరు మండలంలో ప్రజా సాధికార సర్వే సజావుగా కొనసాగుతోంది. తహసీల్దార్ శ్రీరాములు మండలంలో పలు ప్రాంతాల్లో పర్యటించి సమాచారం తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు మండలంలో 827 ఇళ్ల సర్వే పూర్తయిందని తెలిపారు. తహసీల్దార్ వెంట ఏఎస్ఓ మస్తాన్, ప్రసాద్ పాల్గొన్నారు. 827 ఇళ్లకైన వాటిలో ఈ ఫ్యాన్ మెంబర్స్ మొత్తం 2304 మంది కవర్ అయ్యారు. సుమారుగా రోజుకి 14 హౌసెస్ని మేము సర్వే చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ కూడా చెప్పడం అయింది. నెట్ కనెక్టివిటీ కాస్త ఇబ్బంది పెట్టిన చోట మటుకు కొద్దిగా తక్కువ జరుగుతుంది. లేని చోట మటుకు మేము టార్గెట్ అయితే రీచ్ చేస్తున్నాం. నెల్లూరు పురమందిరంలో జె బాలార్క శిష్య బృందంచే సంగీత విభావరి జరిగింది. కళాకారులు ఆలపించిన భక్తి గీతాలు ఆహుతులను అలరించాయి. నెల్లూరు పురమందిరంలో జె బాలార్క శిష్య బృందంచే సంగీత విభావరి జరిగింది. కళాకారులు గౌతమి, దివ్య, స్వర్ణ సంహితలు ఆలపించిన భక్తి గీతాలు ఆహుతులను అలరించాయి.